ఈసారి తుంగభద్ర జలాశయంలో 20 టీఎంసీల నీరు తక్కువగా నిల్వ చేయాలని బోర్డు పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. గతేడాది వచ్చిన ప్రవాహంతో టీబీ డ్యాం క్రస్ట్ గేటు కొట్టుకుపోయింది. జలాశయం గేట్లను పరిశీలించిన నిపుణుల బృందం తక్షణమే 33 గేట్లను మార్చాలని సిఫార్సు చేసింది. ఈసారి సీజన్లోపు పనులు మొదలుపెట్టలేమని భావించిన తుంగభద్ర బోర్డు అధికారులు నిపుణుల సూచన మేరకు 80 టీఎంసీలు మాత్రమే నిల్వ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సీజన్లో ఖరీఫ్ ఆయకట్టుతో పాటు తాగునీటి అవసరాలకు మాత్రమే నీరివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీజన్ పూర్తి కాగానే పనులు మొదలుపెట్టేలా ప్రభుత్వం 58 కోట్ల రూపాయలతో క్రస్ట్ గేట్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచి గుత్తేదారును సిద్ధం చేసింది. అనంతపురం జిల్లాలో హెచ్ఎల్సీ ఆయకట్టు రైతులకు రెండో పంటకు నీరివ్వడం కుదరకపోవచ్చని డ్యాం అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈసారి డ్యాంలో 100 టీఎంసీలకు బదులుగా 80 టీఎంసీలు మాత్రమే నిల్వ చేయాలని సూచించారు.